నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. సమరం మగువా ఛానల్కు స్వాగతం. ఆడపిల్లలకు చదువుకునే బడిలో, పనిచేసే కార్యాలయాల్లో, కాలేజీల్లో, కర్మాగారాల్లో, ఇలా అన్ని చోట్ల అనేక రకాల వేధింపులు, కీచకుల క్రీనీడలు, పగలు రాత్రి అన్ని వేళలా అభద్రతాభావం, కర్కసత్వపు కాటుకు వాడిపోతున్న గులాబీలు ఎన్నో, చేదు జ్ఞాపకాలను మోస్తున్న గుండెలు ఎన్నెన్నో. బయటకు చెప్పుకోలేని ఆ బాధ బరువును తగ్గించాలంటే ఎవరి తరమూ కాదు. అయితే ఓ మహిళ, ఈ కోటి వేధింపులకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. ఎవరికో ఏ పరిస్థితులకో భయపడి నీవు దాక్కుని ఉండవద్దు. నీ కలను వీడవద్దు. అప్రమత్తతనే ఆయుధంగా చేసుకుని ఆత్మరక్షణ విధానాలతో ఈ వేధింపులకు స్వస్తి పలుకు. మగువ చూపుని తెగువ. మహిళలు ఎదుర్కొనే సమస్యలకు అనేక రకాల పరిష్కారాలను చూద్దాం. ఐటీ రంగంలో పనిచేసే ఓ యువతి ఉద్యోగరీత్యా ఎక్కువగా ఒంటరి ప్రయాణాలు చేస్తుంటారు. కొత్త ప్రాంతాలకు వెళుతుంటారు. అయితే ఆమె ఇంటి దగ్గర నుంచి బయలుదేరి గమ్యస్థానానికి చేరుకునే వరకు, అక్కడి నుంచి తిరిగి వచ్చేంత వరకు కుటుంబ సభ్యులకు, ఆమెకు ఎంతో కొంత ఆందోళనే. తాను ప్రయాణిస్తున్న వాహనం సురక్షితమేనా? సరైన మార్గంలోనే డ్రైవర్ తీసుకువెళ్తున్నాడా? ఇటువంటి సందేహాలు ఎన్నో. నిత్యం ఎంతోమంది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. మహిళలు, అమ్మాయిలు విద్య, ఉద్యోగాలు, ఇతర అవకాశాల కోసం ఒంటరిగా ప్రయాణాలు చేయడం, నైట్ షిఫ్టుల్లో పనిచేయటం, తప్పనిసరైన పరిస్థితుల్లో ఈ ముప్పును ఎలా ఎదుర్కోవాలంటే గూగుల్ మ్యాప్స్లో రియల్ టైం లొకేషన్ షేర్ ఆప్షన్ ఉంటుంది. మహిళలు ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు దాన్ని షేర్ చేయాలి. ఆపదలో చిక్కుకున్నట్లు వారికి సమాచారం అందిస్తే పోలీసులకు చెప్పటానికి కానీ, వారే నేరుగా ఆ ప్రదేశానికి చేరుకోవటానికి కానీ అవకాశం ఉంటుంది. వాట్సాప్లో లైవ్ లొకేషన్ ఆప్షన్ వినియోగించుకోవచ్చు. ఒంటరిగా వెళ్తున్నప్పుడు నిర్మానుష్య ప్రదేశాల మీదుగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు, రాత్రివేళ ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా అయిన వారికి చెప్పాలి. తమతో పాటు ఎవరైనా వస్తుంటే వారి వివరాలు, ఫోన్ నెంబర్లు కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. ఆటోలు, ట్యాక్సీలు, ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి యాప్ల ద్వారా వాహనాలను బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నప్పుడు ఆ వాహనం వివరాలు, రైడ్ డీటెయిల్స్ అయిన వారికి పంపాలి. లైవ్ లొకేషన్ షేర్ చేస్తే ఆ వాహనం సరైన మార్గం మీదుగానే వెళ్తుందా, దారి మళ్ళిందా అనేది గుర్తించి అప్రమత్తమయ్యేందుకు వీలుంటుంది. ఇక ప్రభుత్వ కార్యాలయాలు మొదలుకొని ప్రైవేట్ సంస్థల వరకు పని ప్రదేశాల్లో మహిళలకు లైంగిక వేధింపులు సర్వసాధారణం. చెప్పినట్లు చేయకుంటే ఉద్యోగ భవిష్యత్తు ఉండదన్న బెదిరింపులు మామూలే.
వీటిని తిరస్కరించినా తమను ప్రత్యేక వ్యక్తులుగా చూడటానికి అంగీకరించకపోయినా తీవ్ర పరిణామాలు తప్పవని ఒత్తిళ్లు ఉంటాయి. విద్యార్థులవైతే అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ చేసేస్తామంటారు. వ్యక్తిగత వివరాలు బయటపెడతామని భయపడతారు. హావభావాల రూపేణా అసభ్య శరీర ప్రదర్శన ద్వారా ప్రత్యక్షంగా వేధించడం, అసౌకర్యాన్ని కలిగించే విధంగా ఉండే చూపులు మొదలైనవి చేస్తుంటారు. అలాంటి వాటికి భయపడి జీవితాన్ని చీకటి చేసుకుంటున్నారు. చాలామంది బాధితులు మౌనంగా ఉండటాన్ని అలుసుగా తీసుకొని రెచ్చిపోతున్న కీచకులు ఎక్కువయ్యారు. దీనికై పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏదైనా సంస్థలో 10 మందికి మించి ఉద్యోగులు ఉంటే మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల నివారణ కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలి. చాలా కార్యాలయాల్లో ఈ తరహా కమిటీలు లేవు. ఉన్నా మొక్కుబడే. వెంటనే ఆయా కార్యాలయాల్లో ఇవి ఏర్పాటయ్యేలా యాజమాన్యాలు ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలి. కార్యాలయంలో అలాంటి కమిటీ లేకుంటే సంస్థ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. వారు మొక్కుబడిగా చర్యలు తీసుకుంటే నేరుగా పోలీసులను ఆశ్రయించాలి. ఆపదలో యాప్ల తోడు 112 ఇండియా. ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన యాప్. ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆ సమాచారం పోలీసులతో పాటు కుటుంబ సభ్యులకు తెలిసేలా ముఖ్యమైన వారి ఫోన్ నెంబర్లను దీనిలో సేవ్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్ పైకి వెళ్ళిన వెంటనే పోలీస్ అని కనిపిస్తుంది. అత్యవసరమేట నొక్కితే చాలు వారు ఆపదలో ఉన్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం చేరుతుంది. బాధితులు ఉన్న లొకేషన్ వివరాలు వారికి తెలుస్తాయి. వెంటనే 112 నంబర్ నుంచి కాల్ వస్తుంది. గస్తీ పోలీసులు అప్రమత్తమై కాపాడతారు. సేఫ్టీ పిన్. మనం ప్రయాణించే మార్గాలు ఎంత మేర సురక్షితమైనవో ఆయా ప్రాంతాల సేఫ్టీ స్కోర్ ద్వారా తెలుసుకునేందుకు ఈ యాప్లో అవకాశం ఉంది. స్కోర్ తక్కువగా ఉన్న ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తే ముందుగానే హెచ్చరిస్తుంది. ఆపత్కాలంలో మనల్ని ఆదుకోగలిగే కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితుల నెంబర్లను ఈ యాప్లో పొందుపరిస్తే చాలు. ఎప్పటికప్పుడు మీ సమాచారం వారికి మెసేజ్ రూపంలో వెళ్తుంది. ఉమెన్ సేఫ్టీ. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిర్వహిస్తోంది. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దీనిలోని SOS బటన్ నొక్కి రికార్డు చేసి పంపిస్తే చాలు. నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాపాడతారు. స్థానిక పోలీస్ స్టేషన్లు, ఎమర్జెన్సీ కాంటాక్ట్లు సహా అన్నీ దీనిలో అందుబాటులో ఉంటాయి. టీసేఫ్ యాప్. ఇది తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహిస్తోంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత డైల్ 100 అనే ఆప్షన్ కనిపిస్తుంది. అనంతరం అక్కడే ఉండే మానిటరింగ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. వెంటనే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ వాహనంలో వెళ్తున్నారో నెంబర్ ఎంటర్ చేయాలి. దీంతో మానిటరింగ్ ప్రారంభమవుతుంది. ఏదైనా ఆపద తలెత్తితే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కాపాడతారు. ఇవి కాకుండా లైఫ్ 360, ఫ్రెండ్ మై ఫోన్ నంబర్ వంటి యాప్లు ఉపయోగపడతాయి. ఈరోజు మనం మగువకు రక్షణగా ఏమేమి అంశాలు కీలకమో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.